ఓం శ్రీ గురుభ్యో నమః. పుణ్యక్షేత్రాలు ట్రావెల్ బ్లాగ్ ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ సారనాథ్కి వెళ్దాం అనుకుంటున్నాము. ప్లాన్ చేసిన ట్రిప్ సారనాథ్లో మెయిన్ సారంగనాథ్ గుడి అనుకున్నాము. సారనాథ్ గుడితో పాటు అక్కడ బుద్ధుడి విగ్రహాలు, స్తూపాలు, మ్యూజియం ఒకవేళ ఓపెన్ ఉంటే చూద్దాము. So let's go and see what happens. Okay. So ఈ రోడ్ని మహమూర్గంజ్ రోడ్ అంటారండి. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము. రథయాత్ర జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటాము. ఇక్కడ ఈ లొకేషన్ నుంచి సారనాథ్కి వెళ్ళడానికి అరగంట పడుతుంది. దాదాపు 10-12 కిలోమీటర్లు ఉందండి. ఎంతైనా వ్యాన్లో డ్రైవ్ చేసే అంత కంఫర్ట్ టూ వీలర్స్ మీద ఉండదు. బయట ఎండ కూడా బాగా ఉంది. మనం వెళ్తుంది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు డే టైం అయిపోయింది. చూసారా ట్రాఫిక్ ఎలా ఉందో. ప్రస్తుతం టైం కూడా 10 o'clock. left ఇవాళ సండే అన్నప్పుడు కొంచెం మన రోడ్స్ ఖాళీగా ఉంటాయి. అందరూ ఇంకా తీరిగ్గా లేస్తారు. సో రోడ్స్ కూడా కొంచెం ఖాళీగానే ఉన్నాయి. ఇవాళ షాప్స్ ఇప్పుడు తీయరు. ఇవాళ సండే కాబట్టి అసలు షాప్సే ఉండవు అనుకోండి. అందరూ హాలిడే మూడ్లో ఉంటారు. చూద్దాం సారనాథ్లో మరి ఎంతమంది జనాలు వస్తారో. అసలు సారనాథ్ ఓపెన్ ఉందో లేదో తెలీదు. అక్కడికి వెళ్ళగానే తెలుస్తుంది. ఇంతకుముందు కూడా ట్రై చేసామండి. సారనాథ్కి వెళ్ళి ఒకసారి అక్కడ విజిట్ చేద్దామని సారనాథ్కి వెళ్ళాము. కానీ అప్పుడు కరోనా లాక్డౌన్ వలన వాళ్ళు ఓపెన్ చేయలేదు అప్పుడు. సో దిస్ ఈజ్ ద సెకండ్ ట్రయల్. ఈసారి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. చూద్దాం, ఇంక వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఈ ఏరియా శీఘ్ర అంటారు. ఈ ఏరియా చాలా ఫేమస్ వారణాసిలో. ఈ మెయిన్ సిటీ అంటారు. షాపింగ్ కాంప్లెక్స్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. యూఆర్ అండ్ గోయింగ్ టు టేక్ రైట్.
from Sarnath still 7 kilometers. అదిగో సారనాథ్కి దగ్గరలో ఉన్నాము. జస్ట్ ఒక 250 meters అంతే. అండ్ వీ విల్ ఎంటర్ ఇంటూ సారనాథ్ ఏరియా. సారనాథ్ ఏరియా వచ్చేస్తే ఫస్ట్ పార్కింగ్ చూడాలి. చూడండి ప్రేక్షకులు, ఇదిగోండి సైన్ బోర్డు సారనాథ్ టెంపుల్. సారనాథ్లో ఇది మెయిన్ టెంపుల్. అండ్ పేరు చూడండి, ఈ పేరు మూలగంధ కొట్టి విహార్. మూలగంధ కొట్టి విహార్ అని యాక్చువల్ పేరు, టెంపుల్ పేరు. మీరు స్టాచ్యూ కూడా చూడగలుగుతారు. లోపల స్టాచ్యూ ఇలా ఉంటుంది, బుద్ధుడి విగ్రహం ఇలా ఉంటుంది, కనిపిస్తుందా? ఇది ధరంపాల కట్టించారంట, చాలా ప్రసిద్ధమైనదండి. మళ్ళీ గుడి ఎప్పుడైనా ఓపెన్ అయితే చూద్దాము. ఇప్పుడు ఇవాళ క్లోజ్ ఉందంట, ట్రై చేద్దాం నెక్స్ట్ టైం. కానీ ఫస్ట్ ప్రస్తుతానికి ఇప్పుడు ఇంత దూరం వచ్చాం కాబట్టి మీకు చూపిద్దామని తీస్తున్నాను. मंदिर है, मंदिर का नाम है मूलगंध कुटी विहार। तो एरिया का मेन मंदिर है। इस मंदिर के अंदर में भगवान बुद्ध का स्टैचू है, देखने में गोल्ड का लगता है मगर वो मार्बल का गोल्डन प्लेटेड किया गया। और इसी मंदिर के अंदर में भगवान बुद्ध का अस्थि रखा हुआ है। अस्थि में वो दांत रखा हुआ भगवान बुद्ध का, जो साल में बार ओपन करते बौद्ध पूर्णिमा, उसमें देश विदेश से लोग आते हैं, उस समय अस्थि का दर्शन कराकर फिर अस्थि को सुरक्षित रख दिया जाता है। और पूरा लाइव पेंटिंग जापान के 2 कलाकार कोसो और नोसो ने लाइव पेंटिंग अंदर में किया, जो जीवन से लेकर मृत्यु तक का लाइव पेंटिंग भगवान बुद्ध का है। जो फर्स्ट प्लेस है लुम्बिनी नेपाल, जहाँ भगवान बुद्ध का जन्म हुआ, जो है बर्थ प्लेस। सेकेंड प्लेस से बोध गया बिहार, बुद्धा को जहाँ पे ज्ञान की प्राप्ति हुई, इनलाइटमेंट हुआ। और थर्ड प्लेस है ये सारनाथ। सारनाथ में भगवान बुद्ध ने पहला उपदेश दिया अपने वो 5 शिष्यों को, इसीलिए सारनाथ प्रसिद्ध है। और फोर्थ प्लेस है कुशीनगर, जहाँ पे महापरिनिर्वाण भगवान बुद्धा का हुआ। సారనాథ్ గుడి ఎంట్రన్స్ వచ్చేసింది. జై భోలేనాథ్.
भगवान शंकर ये देखिए सारंगनाथ जी है स्वयंभू जी ये स्वयंभू ये सोमनाथ जी हैं। सोमनाथ जी हाँ ये आज शंकराचार्य जी ने बेलपत्र भी चढ़ाओ। स्थापित की है। स्थापित किए हैं शंकराचार्य। प्रथम शंकराचार्य ये आज से करीब 3000 वर्ष पहले। और ऐसा हुआ जिस समय इधर में गौतम बुद्ध आए हुए थे, गौतम बुद्ध के आने के बाद हमारा सनातन धर्म काफी तेजी से लुप्त हो रहा है। तो हमारे सनातन धर्म को बचाने के लिए शंकराचार्य जी का और गौतम बुद्ध जी का शास्त्राचार्य है। शास्त्राचार्य में गौतम बुद्ध जी शंकराचार्य जी ने गौतम बुद्ध को परास्त किया। परास्त करने के बाद यहाँ पे शिवलिंग की स्थापना किए हैं और स्थापना करने के बाद उनका नाम सोमनाथ के नाम से अपना जो है तो ये सारंगनाथ जी हैं। ये आदि ये अपना उमा सती के भाई हैं। हाँ दक्ष प्रजापति के पुत्र। दक्ष प्रजापति और उमा सती का मैरिज जो है अपना जो है भगवान विश्वनाथ के साथ हुआ है। तो जिस समय मैरिज हो रहा था उस समय अपना महल में अपना ये नहीं ये गुरु शिक्षा के लिए अपना जो है गए हुए थे। तो वहाँ से रिटर्न आते हैं तो पता चलता है कि मेरी बहन की शादी अपना जो है मेरे माता पिता ने अपना जो है भगवान उनके साथ कर दिए भोलेनाथ के साथ। तो उन्हें आत्मग्लानि होने लगता है। तो क्या है क्या तुम्हें तो अपने माता पिता से तो बहुत क्रोधित होते हैं। बोलते हैं आपने क्या देखा क्या जाना क्या समझा क्या समझकर आपने मेरी बहन की शादी उनके साथ किया है जिसके पास में पहनने के लिए वस्त्र है रहने के लिए कोई महल है वो मसान में विराज करने वाला अपना टूट में रहने वाले वो उसके साथ मेरी बहन कैसे अपना जीवन यापन करेगी। उनको फिर बहुत कुछ बोले अपना माता पिता को अपने बोलने के बाद फिर उनका जो अपना सामर्थ्य गया है धन दौलत उनका सोना चांदी जवाहरात फिर जो कुछ दिखाएंगे वो हिमालय बेटा उस पर तो उतर जाओ उस पर नहीं करते। तो ये हिमालय से अपने लेकर चलते हैं अपने बहन को देने के लिए। तो मैं अपने बहन को इससे अपना जो है देकर उसके लिए चलते हैं वहाँ चलते आते हैं तो यहाँ पर आते हैं थोड़ा यहाँ पर अपना विश्राम करते हैं क्योंकि अब बगल में काशी है वहाँ तो विश्राम करने के बाद काशी में जाकर लेंगे। यहाँ जब विश्राम करते हैं तो एक यहाँ पर रहते हैं जिस जगह पर उनका अपना ये उत्पत्ति देख रहे हैं यहीं पर एक बबूल का पेड़ है। बबूल का पेड़ ये बूंद होता है बबूल का तो बूंद बनता है। बबूल का पेड़ तो उसी उनके बैठ के विश्राम करते हैं थकी हुई कभी रहती आँख उनकी लग जाती है। तो आँख लग जाती है तो यहीं पर उनको स्वप्न होता है। स्वप्न होता है स्वप्न में देखते क्या है कि पूरी काशी इन्हें स्वर्णमयी नजर आ रही है। हाँ यहाँ पे इन्हें आत्मज्ञान मिला काशी के दर्शन हो गए। हाँ इन्हें आत्मज्ञान मिला कह रहे ये हम पे क्या हुआ ये तो हमने बहुत बड़ी इतना गलती कर बैठे हैं। ये तो पूरे देवों को देव महादेव इनके पास सबको देने वाले हैं और उनके लिए हमने इतना शब्द हमारे जुबान से निकला है बड़ा अपना होने लगा। अच्छा फिर भी उनके फिर गए हैं काफी वहाँ पर जाकर भगवान का अपना चरण पकड़ के प्रार्थना याचना करने लगे। भगवान बोले कहता है कि अनजाने में कहा हुआ शब्द जो भी है वो क्षम योग्य है उसकी कोई अपना जो है ठीक है हम माफ कर रहे हैं। अब ये सब जो लेकर आए ये तो हमारे किसी काम का नहीं है ये सब क्या करेंगे हम लोग इसको आप लेकर नहीं प्रभु अब हम भी अपना जो है आप ही के शरण में रहना चाहते हैं आप हमें अपने यहाँ शरण दीजिए हम भी जो है हिमालय नहीं जाना। बोले देखिए हमारा और आप रिलेशनशिप बहनोई और साझा हो गया है इसलिए हम आपको अपने यहाँ अपना शरण देने में समर्थ नहीं तब प्रभु तो ठीक है तुम उसी जगह जाकर रहो यहाँ अपने आपको ज्ञान मिला ठीक है
झगड़ा करते तो कहे प्रभु ठीक है, आप कह रहे तो मैं वही यहाँ रहूँगा, जो आपकी आज्ञा, आपके आज्ञा का उल्लंघन आप नहीं करेंगे। लेकिन आप मुझे एक वचन दीजिए। बोले वो क्या? क्या आप ठीक है हम वहीं पे रहेंगे, लेकिन आप साल में हमारे यहाँ एक मास पास करेंगे। ठीक है, तो बोले भगवान ठीक है, श्रावण मास में मेरा कल्पवास होता है। जो भी व्यक्ति, जो भी इंसान, जो भी उस समय अपना देव का स्वरूप पिता, जो भी देव तुम्हारा दर्शन पूजन करेगा, उसको मेरे भी दर्शन पूजन की फल प्राप्ति मिलेगी 12 में। और आपको एक चीज और, ये जैसे चर्म रोग होता है, चर्म रोग, इल्ला, अपरस, सिंहुआ, ये सब होता है ना, उसका निदान आप करेंगे। इन्हें बबुल का जो गोंद होता है, बबुल गोंद होता है ना, वो बहुत प्रिय है। तो जिस व्यक्ति को इस प्रकार का अपना रोग होता है, भगवान से अपना जो है प्रार्थना करता, प्रभु मेरा ठीक होगा, तो मैं आपको बबुल गोंद, इसका अपना ठीक होता है, वो आपको बबुल गोंद, ये इनकी महात्मा है। और इनका दर्शन पूजन करने से काशी विश्वनाथ को दर्शन करने की प्राप्ति है। पार्वतीपति हर हर महादेव। ఇప్పుడు ఇక్కడి నుంచి పక్కనే
రామ్ సీతారాములు లక్ష్మణుడిది మందిరం ఉందండి. కృష్ణుడిది రాధాకృష్ణ మందిరం కూడా ఉంది. చూడండి, సీతారాములు లక్ష్మణుడు, రాధాకృష్ణ, విష్ణు లక్ష్మి, శ్రీమా విష్ణు లక్ష్మి. జయ శ్రీరామ్. హనుమంతుడు అండి, దర్శించుకోండి. పక్కనే ఉంది వైద్యనాథుడు, కార్తికేయుడు, పార్వతి అమ్మవారు. పార్వతి అమ్మవారు, కార్తికేయుడు, వైద్యనాథుడు. అది అక్కడ గుడి అంటే ఇక్కడ లోకల్ స్థానికులు ఇక్కడ ప్రతిష్ఠించారంట లింగాన్ని ప్రతిష్ఠించారంట. వాళ్ళు పూజ చేసుకోవడానికి ప్రతిష్ఠించారంట. చాలా ప్రాచీనమైన లింగం అంట. సో ఇక్కడ లోకల్ స్థానికులు వచ్చి ఇక్కడ అభిషేకం చేస్తుంటారు. శనిదేవ్ లింగం అండి ఇది. చాలామంది వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుని వెళ్తారంట. వాళ్ళ నమ్మకం బట్టి ఉంటుంది. ఇక్కడంటే ఇక్కడ పక్కనే ఒక హ్యాండ్లూమ్ వీవింగ్ గోడౌన్ ఉందండి. ఇక్కడ శారీస్ అన్నీ తయారు చేస్తారంట. చీరలు తయారు చేసి ఇక్కడి నుంచే కాశీకి వస్తుంటాయంట. సేల్ అవుట్ చేస్తారు. సో ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ సారనాథ్లో కూడా మీకు వీవింగ్ ఇండస్ట్రీ ఉంది. లోపల
ఎలా తయారు చేస్తున్నారు. వీళ్ళు తయారు చేసే శారీసే మనకు बॉर्डर जरी सिल्क डाला गाना बाना ओरिजिनल काम ये लोग करते हैं, गाँव के लोग, गाँव वाले बनाते, गाँव वाले सेल करते हैं, ग्राम पंचायत में पूरा ऐसा विलेज में घर ఈ విలేజ్ వాళ్ళందరూ ప్రతి ఇంట్లోనూ ఇలాంటి ఒక వీవింగ్ ఇండస్ట్రీ ఉందండి. ఇలా మెషిన్ పెట్టుకుని అందరూ చీరలు తయారు చేస్తుంటారంట. చూడండి అక్కడ డై ఉంటుంది, ఆ డై ప్రకారంగా డిజైన్ తయారవుతుంది, ఎంబ్రాయిడరీ తయారవుతుంది. చూసాం కదా, సారనాథ్ గుడికి వెళ్ళాము, మంచి దర్శనం చేసుకున్నాము, హారతి కూడా తీసుకున్నాము. చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. మీరు కూడా ఆనందించుంటారేమో అని ఆశిస్తున్నాను. అది కాకుండా వేరే స్తూపాలు, విగ్రహాలు కూడా చూద్దామని అనుకున్నాం, కానీ కొంతవరకు వెళ్ళగలిగాం, కానీ అంత సక్సెస్ఫుల్గా చూడలేకపోయాము. అన్ని గుడి గోపురాలన్నీ మూసేసి ఉన్నాయి. కొన్ని చోట్ల మ్యూజియంలో అలౌడ్ కాదన్నారు, మాన్యుమెంట్స్ దగ్గర కూడా అలౌడ్ కాదన్నారు. సో నెక్స్ట్ టైం ఒకవేళ మళ్ళీ ఈ టెంపుల్స్ ఓపెన్ చేశారనే ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఇంకోసారి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాను. సో మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. ఓకే, బాయ్. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఆదరాభిమానాలు వీడియో లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ ద్వారా తెలియజేయండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ విలువైన సమయం మా కేటాయించినందుకు ధన్యవాదములు.